ఉంది, అది మనకు ఉపయోగపడుతుంది, అది ఉపయోగపడదు. అదే పాతిక సామానికి వచ్చేటోనికి వానికి అన్ని ఒక పోగు చేసుకుంటాడు, పోగు చేసుకొని వాడు ఒక దగ్గర అమ్ముకుంటాడు. ఈ బ్యాటరీస్ అన్ని గిట్ట అలాగానే అర్థమైంది. అందరూ ఒక యూజ్ చేయొచ్చు, కాకపోతే ఆ యూజ్ చేసే వాళ్ళు సపరేట్ ఉంటారు, బాగా చేసే వాళ్ళు సపరేట్ ఉంటారు. అదే అని అర్థం కాలేదు. లిథియం కాకుండా కానీ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, చాలా ఎనర్జీలు ఉన్నాయి. లిథియం దాని మీదే డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి దేవుడు ఇచ్చిన సూర్యదేవుడు ఉండు, ఆ సూర్యదేవుడి నుంచి గిట్ట మనకి ఎనర్జీ అర్థమైంది. 2 రాళ్ళు కొట్టుకున్నప్పుడు గిట్ట ఎనర్జీ మధ్యలో ఎనర్జీ ఫ్లో అవుతుంది. అవునన్న, సామాన్యుడికి అందుబాటులో రాగలిగిద్దంట. అవునన్న, అది ఒక్కటి రావాలని నేను అడుగుతున్నా. సోలార్ కనుక మన సామాన్య ప్రజలకి అందుబాటులో వస్తే ఈ కరెంట్ అయినా కానీ ఇదైనా కానీ ప్రొడక్షన్ కాస్ట్ అయినా చాలా తగ్గుతుంది అన్న. గవర్నమెంట్ మీద అంత బాధ్యత పడదు. కాస్ట్ ఎక్కువ అన్న గవర్నమెంట్ కి, ఖర్చు ఎందుకు అంటున్నారు కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కొక్క ఇంటికి 2 లక్షలు ఇస్తున్నారు. అవును, గవర్నమెంట్ కి మనం అమ్ముకోవచ్చు, యూనిట్లు అమ్ముకోవచ్చు. ఇప్పుడు నీకు ఎట్లా అంటే సోలార్ ఎనర్జీ తోటి నీకు ఇన్ని యూనిట్లు అవుతాయి, ఇన్ని యూనిట్లు వాడుకుంటావు. మిగతా యూనిట్లు అన్ని స్టోరేజ్, బ్యాటరీలలో స్టోరేజ్ చేసుకొని నీ ఎంత స్టోరేజ్ కావాలో నువ్వు మళ్ళీ గవర్నమెంట్కి రిటర్న్ పంపించవచ్చు. అదే వాటితోటి అమ్ముకోవచ్చు. కాకపోతే ఆ సిస్టమ్ మన దగ్గర లేదు, ఇంకా ఇప్పుడు ఉంది, ఇంకా రాలేదు. వేరే దేశంలో ఉంది అన్నారు, కాకపోతే ఆ సిస్టమ్ అమలు